షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈటీవీ ఫర్ యూ. ఇనుమును కరగబెట్టాలి అంటే విశ్వాసులు ముందు అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను. పవిత్ర శుక్రవారము మొదటి పఠనము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనము, 53వ అధ్యాయము 1 నుంచి 13 వచనములు. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనము, 53వ అధ్యాయము 1 నుంచి 13 వచనములు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, ఇదిగో నా సేవకుడు విజయము పడయును, అతడు గనుడై ప్రశంసలు అందుకొనును. జనసమూహములు అతనిని చూచి విభ్రాంతి నొందెను. అతడు వికృత రూపము తాల్చి ఉన్నందున నరుని వలె కనిపింపడయ్యను. కాని ఇప్పుడు బహుజాతులు అతనిని గాంచి విస్మయముందును. రాజులు అతనిని చూచి నిశ్చేష్టులగుదురు. వారు పూర్వము కని విని ఎరుగని సంగతులను తెలుసుకొందురు. ప్రజలిట్లు బదులు చెప్పుదురు, మేమిప్పుడు విన్నవించు సంగతులు ఎవరు నమ్మిరి? ఇది ప్రభు వలన జరిగినని ఎవరు గ్రహించిరి? దైవ చిత్తము వలన అతడు ఎండిన నేలలో వేరు పాతుకొని లేత మొక్క వలె పెరిగెను. అతనికి సౌందర్యము గాని చక్కదనము గాని లేదయ్యను. మనలను ఆకర్షించు సొగసేమియు అతనిలో కనిపింపదయ్యను. ప్రజలు అతనిని చిన్న చూపు చూచి తృణీకరించిరి. అతడు విచారగ్రస్తుడు, బాధామయుడు అయినవాడు. నరులు అతని వైపు చూచుటకైనను ఇష్టపడలేదు. జనులు అతనిని తిరస్కరించుటచే మనమతనిని లెక్క చేయలేదు. అయినను అతడు మన బాధలను భరించెను, మన దుఃఖములను వహించెను. ప్రభు అతనిని మోదించి శిక్షించి దుఃఖపెట్టెనని మనము భావించితిమి. కాని అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి. అందరము మన త్రోవన మనము వెళ్ళిపోతిమి. కాని ప్రభువు మన అందరి దోషమును అతని మీద మోపెను. దౌర్జన్యమునకు గురైనను అతడు వినయముతో సహించెను. పల్లెత్తు మాట అనడయ్యను. అతడు వధ్యస్థానమునకు కొనుపోబడు గొర్రెపిల్లవలే, ఉన్ని కత్తిరింపబడు గొర్రెవలే మౌనంగా ఉండనే కాని నోరు తెరవలేదు. అతనిని దౌర్జన్యంగా అన్యాయముగా కొనిపోయిరి. అతడి గతిని పట్టించుకున్న వారే లేరు. అతనిని నరికి సజీవుల లోకము నుండి తొలగించిరి. మన ప్రజల పాపముల కొరకు అతనిని వధించిరి. ఏ తప్పు చేయకున్నను ఎన్నడూ అబద్ధమాడకున్నను అతనిని దృష్టుల పక్క పాతిపెట్టిరి. ధనవంతుని పక్కన సమాధి చేసిరి. ప్రభు ఇట్లా అనుచున్నాడు, ఆయనను అతనిని బాధాపరుతుని చేయవలననే నా సంకల్పము. అతని మరణము పాప పరిహార బలి అయ్యను కనుక అతడు దీర్ఘాయువు బడసి పుత్ర పౌత్రులను చూచును. అతని ద్వారా నా సంకల్పము నెరవేరును. బాధలు ముగియగా అతడు మరలా ఆనందము చెందును. నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించును. అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నింతును. అతడు తన ప్రాణములను అర్పించెను.